ఇప్పుడు విశ్వకర్మ జాతి ముందుకెళ్ళడానికి మీ దగ్గర ఎలాంటి ఏదైనా కార్యాచరణ పద్ధతి కానీ సూచన కానీ ఉంటే విశ్వకర్మకి జాతికి మీరు తెలియజేస్తారా? గత దశాబ్ద కాలంగా చూస్తున్న పోరాటాల ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, నాయకుడు లేని సమాజం దాడుల కన్నా గురవుతుంది, అమ్ముడన్నా పోతుంది అన్నట్టు మన నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసమే దీన్నే కార్యాచరణగా, అసలు అన్ని పాయింట్లకి మూలం రాజ్యాధికారమే, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అంటాడు బాబాసాహెబ్. దాన్ని పట్టుకొని మనము యువ నాయకత్వాన్ని తయారు చేయడమే కార్యాచరణ. నాయకత్వం తయారుంటే అన్ని రకాల ఉద్యమాలు అవుతాయి, అన్ని రకాల పోరాటాలు అవుతాయి, మనము దేన్నైనా సాధించగలిగే శక్తి ఉంటుంది. మొదటి కార్యాచరణ అది. రెండో కార్యాచరణ ఏంటిదంటే, మనము రాజకీయాల్లోకి ఇప్పుడు యువత కోసం ఒక కార్యాచరణ తీసుకున్నాము. రెండో కార్యాచరణ ఏంటంటే, తెలంగాణలో 400 సీట్లు అడుగుతున్నాం. స్థానిక సంస్థల్లో 267 సర్పంచ్, 122 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలు అడుగుతున్నాం. ఎందుకంటే అక్కడ జనగణన జరిగింది, 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామంటున్నారు కనుక విశ్వబ్రాహ్మణులకు న్యాయబద్ధంగా జనాభా ప్రకారం రావాల్సినవి కనీసం నియోజకవర్గానికి 3 సర్పంచ్ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది నియోజకవర్గానికి. అలాగే ఒక ఎంపీటీసీ సీట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఉమ్మడి జిల్లాకు ఒక జెడ్పీటీసీ సీట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా అక్కడ ఒక కార్యాచరణ సిద్ధం చేసి ఊరూరు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. మలి విడత పాదయాత్రలో ఉత్తర తెలంగాణను కూడా కవర్ చేస్తాం, అదొక అంశం. రెండవది, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5.5 కోట్ల జనాభా ఉన్నందున ఈ 5.5 కోట్ల జనాభాకి సుమారుగా 700 నుంచి 800 సీట్లు రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మేము వెళ్తున్నప్పుడు దారి పొడవునా కూడా విశ్వబ్రాహ్మణులు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించాలి, విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా బలంగా లేనందున స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించడం ద్వారా సునాయాసంగా విశ్వబ్రాహ్మణులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తారు. అదే స్థానిక సంస్థలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోకి దారి చూపుతాయి. అప్పుడు విశ్వబ్రాహ్మణులు బలం పుంజుకొని స్థానిక సంస్థల్లో నిలబడి తద్వారా అసెంబ్లీలో ప్రవేశించి తమకు కావాల్సిన చట్టాలని రూపొందించుకునే శక్తి ఏర్పడుతుందని చెప్పేసి రెండవ కార్యాచరణ జరుగుతుంది. అలాగే మేము 11 డిమాండ్లతో మేము ముందుకు రావడం జరుగుతుంది. అసలు విశ్వబ్రాహ్మణుల్లో దుర్భరమైన పేదరికం ఉన్నందున అసలు కార్పొరేషన్ల పాలక మండలిలు, కార్పొరేషన్లు అసలు ఖజానా నిధులు అనేవి ఏవీ లేకపోవడంతో ఏం చేస్తున్నామంటే, కార్పొరేషన్లకి డైరెక్టు ప్రభుత్వాలని ఫండ్ ఇవ్వమని అడగడం లేదు. అలాగే ఎందుకు గవర్నమెంట్ని ఫండ్ ఇవ్వమని అడగట్లేమంటే, ఏవైతే జ్యువెలరీలు ఉన్నాయో ఆ జ్యువెలరీల నుంచి 5 నుంచి 10% మధ్య రాయల్టీ వసూలు చేసి కార్పొరేషన్కి జమ చేయమని చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చే 2000 కోట్ల కంటే ఇది కనీసం 2-3 రెట్ల రాయల్టీ అనేది విశ్వబ్రాహ్మణులకు వస్తుంది. దాన్ని విశ్వబ్రాహ్మణ నిరుపేదల కోసం వాడమని చెప్తున్నాము, ఉపయోగించమని చెప్తున్నాము. అప్పుడు ప్రభుత్వాలపై అయినా ఎటువంటి భారం ఉండదు, విశ్వబ్రాహ్మణులకు కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇనుము ఆధారిత ప్రైవేట్ కంపెనీల్లో 30% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాము. అలాగే విశ్వబ్రాహ్మణ కమ్మరం వృత్తిదారులకు వెల్డర్లుగా, సంబంధిత టెక్నీషియన్లుగా ఉపాధి కల్పించాలని, దాంతో విశ్వబ్రాహ్మణుల్లో అసలు నిరుద్యోగం అనేది అసలు ఏ కోశాన కూడా ఉండదు. విశ్వబ్రాహ్మణులు అందరికీ కూడా చేతి నిండా పనికి దొరుకుతుంది, కడుపు నిండా అన్నం దొరుకుతుంది, 4000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాగే స్థానికులకే కట్టెకోత మిషన్లు ఇవ్వాలి. కట్టెకోత మిషన్లు స్థానికులకు కాకుండా బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకోవడము, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి లైసెన్సులు అందించడం జరుగుతుంది. అసలు దీన్ని మేము ఖండిస్తున్నాము. స్థానికులకే లైసెన్స్ ఇవ్వాలి, స్థానికులకే కట్టెకోత పర్మిషన్లు ఇవ్వాలి. అలాగే కంచరం వృత్తిదారుల కోసం రాగి, అల్యూమినియం పనుల్ని ఇండస్ట్రీగా గుర్తించి వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు కొంత రాయితీనిచ్చి వారి పరిశ్రమ దాన్ని రాగి ఇనుముని రాగి అల్యూమినియాన్ని కంచరం వృత్తిని ఒక పరిశ్రమకు గుర్తించి చేయూతనందించాలి. అట్లాగే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో శిల్పశాస్త్రం పైన అధ్యయనం కోసం అనేక శిల్పశాస్త్ర కళాశాలలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను శిల్పశాస్త్ర కళాశాలలు ఏర్పాటు చేస్తూ వాటిని విశ్వకర్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చి పంచవృత్తుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలంటున్నాము. అదేవిధంగా పంచకర్మలైన కమ్మరం, వడ్రంగం, కంచరం, శిలాశిల్పం, స్వర్ణశిల్పం వృత్తుల సంక్షేమం కోసం 5 క్లస్టర్లతో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలి. నగరానికి 4 వైపులా ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాము. విశ్వబ్రాహ్మణ పురోహితులకు ప్రతి దేవాలయంలో అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా దేవాలయాల కమిటీ ఏదైతే తిరుపతి కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, మన శ్రీశైలం కావచ్చు, ఏ దేవాలయం అయినా సరే దేవాలయ కమిటీలో ఒక విశ్వబ్రాహ్మణుడికి స్థానం కల్పించాలని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున విద్యా, ఉద్యోగ రంగాల్లో విశ్వకర్మలకు స్పెషల్ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులను, అదేవిధంగా కార్పెంటర్లను
పోలీసులు వేధిస్తున్నారు. పోలీసులు వారిని ఫారెస్ట్ అధికారులు పదే పదే వేధిస్తున్నారు. తక్షణం ఈ దాడుల్ని బూటకపు దాడుల్ని ఆపకపోతే ప్రభుత్వాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ మహిళలు ఆర్థికంగా వెనుకబడటానికి గురయ్యారు. వారికి తక్షణం 10 లక్షల రుణాలు మంజూరు చేసి విశ్వబ్రాహ్మణ మహిళా సాధికారతకు బాటలు వేయాలనే ఈ డిమాండ్లతో ఆల్మోస్ట్ 13 డిమాండ్లు, కరపత్రంలో 11 ఉన్నప్పటికీ ఇందులో ఉన్నాయని 13 కార్యాచరణలతో మేము బయటికి వెళ్ళడం జరిగింది.